ఆంధ్రాలో ఏంటి ఎలా ఉంది అన్న పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా ముందుకెళ్తుందా వెనక్కి గవర్నమెంట్ అంటే ముందుకు ఎందుకు అనేది ఏం లేదు కాబట్టి బాగానే ఉందన్నమాట. అంటే ఆంధ్ర సైడ్ రోడ్లు వేపడం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కాబట్టి చూసుకుంటారు అనమాట. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏం కథ అనేది చూసుకుంటారు, ముందు స్థాయికి వెళ్తున్నారు. ఓకే ఫైన్. మన తెలంగాణ రేవంత్ రెడ్డి సార్ గారు మన ముందుకు వస్తున్నాడు, చూసుకుంటారు, అంతా బాగానే ఉంది. ఓకే ఫైన్, అంతా బాగానే ఉంది. గవర్నమెంట్ రెండు బాగానే ఉన్నాయి అయితే మీకు ఇక్కడ అక్కడ కూడా. అంటే గవర్నమెంట్ గురించి అయితే బాగానే ఉంది, మనకు తెలిసినంత వరకు అయితే బాగానే ఉంది. మంచిగా హ్యాపీగా చూసుకుంటున్నారు. అంటే పథకాలు ఇంకా రాలేదని కొంతమంది గోల్ పెడుతున్నారు, ప్రతిపక్షాలు కూడా గోల్ పెడుతున్నాయి. దాని గురించి ఏమంటారు? అంటే ఫ్రీ బస్ అక్కడ ఇవ్వలేదు, ఇక్కడేమో కొన్ని రైతు భరోసా రాలేదు, ఇలాంటి కొన్ని కామెంట్లు చేస్తూ ఉంటారు కదా ప్రతిపక్షాలు. వాటి ఏమంటారు? మనం అనుకునేది తొందర కాదు, అది నిదానంగా అయితేనే మనం ముందుకెళ్తాము. మనం సడన్ మనకి ఇది కావాలనుకుంటే మనం ముందుకెళ్ళలేము. ఆలోచించాలి, ఎటువంటి తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. సడన్గా ముందుకెళ్ళినాం అనుకో బాధపడాల్సింది వస్తుంది. అంటే వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీ మళ్ళీ గెలిచే అవకాశం ఉందో అక్కడ ఇక్కడ అంటే ఏం చెప్తే ముందే ఇవాళ అయిపోయిన తర్వాత వచ్చే ఎలక్షన్ల గురించి మనం ఆలోచించాలి. ముందే మనం ముందుకు వెళ్ళామనుకో ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. అంటే ఇక్కడ ట్రయాంగిల్ పోటీ ఉంటుంది కదా, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని చెప్పేసి. మరి అప్పుడు ఎలా ఉండొచ్చు, అవకాశం ఎలా ఉంటుంది? ఎలా ఉంటాయంటే మనం చూసుకోవాలి. ఇంకా ఎలా ఏది మంచిది ఏది అన్నది మన చేతిలో మనకు ఉంది. అంతే. మీకు ఎలా అనిపిస్తుంది? టాక్ ఏమనిపించింది మీకు? అసలు టాక్ ఎలా అనిపిస్తుంది? టాక్ అంటే ఓకే పాజిటివ్గా చెప్తున్నారా నెగిటివ్గా చెప్తున్నారా? టైం బాగానే ఉంది, మంచిగానే ఉంది, అంతా హాల్ ఓకే ఫైన్. ఓకే. ఇంకా ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారి పేరు మారిమోగిపోతుంది. దాంతో టీడీపీ లీడర్ కూడా భయపడి నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలన్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? అంటే హీరో ఎవరు? డిప్యూటీ పవన్ కళ్యాణ్ సీఎం గారు కాబట్టి కలిసిందే వస్తుంది, కాబట్టి బాగానే ఉంటుంది. ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కాబట్టి తొందర పడకుండా ఆలోచించి ముందుకు వెళ్తున్నాడు. థ్యాంక్ యూ. అంటే మీ అభిమాన హీరో ఎవరు? మీకు మా అభిమాన హీరో రెబల్ స్టార్ పవన్ కళ్యాణ్. మీరు ప్రభాస్ ఫ్యాన్ కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా చేస్తారంటారా? ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ రాజకీయంలో సీఎంగా ఉన్నారు కాబట్టి నాకైతే హీరో ప్రభాస్ ఫ్యాన్. అంటే పాలిటిక్స్లో బాగా చేస్తున్నారంటారా ఆయన? ఓకే బాగానే చేస్తున్నారు. అందుకే ఆయన పేరు మారుమోగిపోతుందా? మారుమోగిపోతుంది, పవన్ కళ్యాణ్ సార్ది మారుమోగిపోతుంది కాబట్టి నేను ప్రభాస్ ఫ్యాన్స్ అన్నమాట. అది